హలో అండి. మన ఇంట్లోనే ఉండే మందార ఆకులతో మన జుట్టు పొడవుగా, మందంగా, షైనీగా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 100% న్యాచురల్ హైబిస్కస్ లీఫ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ముందుగా మనం ఏం చేయాలంటే ఆకులు తీసుకోవాలి. మందార ఆకులన్నీ సపరేట్ చేసి మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ పెద్ద టబ్లో వేసేసి ఎక్కువ వాటర్తో 2 to 3 టైమ్స్ క్లీన్ చేస్తున్నానండి. దానికి ఉన్న మట్టి అంతా పోవాలి, కొంచెం కూడా మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. ఆకులు నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఒకేసారి పౌడర్ చేసుకుంటున్నానండి. సో ముందుగా మనం బాగా క్లీన్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వాష్ చేసేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తాయి ఆకులు, కొంచెం కూడా మట్టి లేకుండా క్లీన్ అయిపోతుంది. మొత్తం క్లీన్ అయిపోయాక ఆకులన్నీ తీసుకొని మనం ఎండలో బాగా ఎండపెట్టుకోవాలి. మొత్తం డ్రై అయిపోవాలి, కొంచెం కూడా తడి లేకుండా బాగా డ్రై అవ్వాలండి ఎండలో. అప్పుడే మనకి పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. బాగా ఎండపెట్టుకోవాలి. 2 days ఎండపెట్టుకుంటే బాగా క్రిస్పీగా అయిపోతుంది ఆకు, కొంచెం కూడా తడి లేకుండా. మొత్తం ఎండిపోయాక మనం ఆకులన్నీ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఇలా డ్రై అయిపోయాయి బాగా, మనం పట్టుకుంటే అర్థమైపోతుంది, బాగా నలిగిపోయి క్రిస్పీగా అయిపోతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోజులు అనమాట స్టోర్ ఉంటుంది పౌడర్. ఈ మందార ఆకుల వల్ల మనకి జుట్టు రాలడం తగ్గిస్తుందండి, బాగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, న్యాచురల్ షైన్ కూడా వస్తుంది మందార ఆకుతోటి. సో నేను ఈ పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేలాగా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ డ్రై అయిపోయిన ఆకులన్నీ తీసుకొని మిక్సీకి వేస్తానండి. కొంచెం కొంచెం తీసుకొని మిక్సీకి వేస్తాను. దానివల్ల మనకి మెత్తగా వస్తుంది పౌడర్ కూడా. మిక్సీకి వేసేటప్పుడు కూడా జార్లో కూడా తడి లేకుండా చూసుకోవాలి. దానివల్ల మనకి పౌడర్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం తీసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మెత్తటి పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని స్టోర్ చేయడానికి కెమికల్స్ ఏమీ వాడం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది ఈ పౌడర్ వల్ల. ఈ పౌడర్ని మనం హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసుకొని బాత్ చేసే 1 hour ముందు హెడ్కి అంతా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా మనం కర్డ్లో కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ మందార ఆకుతోటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే సమ్మర్స్లో మనకి బాగా వేడిగా అనిపిస్తున్నప్పుడు, తలలో కొంచెం వేడిగా అనిపించినప్పుడు ఈ పౌడర్ని కర్డ్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది, మంచిగా చల్లబడుతుంది తలంతా. చూడండి మనకి పౌడర్ రెడీ అయిపోయింది, మెత్తగా ఉంది, మంచిగా డ్రైగా కూడా ఉంది, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఈ పౌడర్ తోటి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి కూడా తగ్గిస్తుంది, అలాగే స్ప్లిట్ ఎండ్స్ బ్రేకేజ్ కూడా తగ్గిస్తుంది. అంతే అండి, సింపుల్గా న్యాచురల్గా 100% న్యాచురల్ కెమికల్ ఫ్రీ హైబిస్కస్ పౌడర్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి, అలాగే ఇంట్లో మనకి ఇన్స్టెంట్గా ఏదైనా హెయిర్ గ్రోత్కి కొంచెం టిప్ కావాలనుకున్న వాళ్ళకి, ఇమీడియట్గా ఏదైనా ప్యాక్ చేసుకోవాలన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా తీసుకొని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ బాక్స్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయటే ఉంచినా కూడా నార్మల్గా కూడా ఎక్కువ రోజులు స్టోరే ఉంటుంది. మందార పౌడర్ మనకి హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా స్మూత్గా, ఫ్రెష్గా, గ్లోయింగ్గా కనిపించడానికి హైబిస్కస్ చాలా హెల్ప్ అవుతుంది. మనకి పౌడరే కాకుండా ఫ్లవర్స్ అయితే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. బట్ ఈ పౌడర్ని కూడా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. కర్డ్లో కానీ హనీలో కానీ మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మంచిగా స్మూత్గా వస్తుంది, అలాగే గ్లోయింగ్గా వస్తుంది స్కిన్. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా మనం స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు నేను మీకు ఇది కర్డ్లో ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం కర్డ్ తీసుకోవాలి బౌల్లోకి. నేను 2 spoons ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాను. అందులోకి మనం కొంచెం మందార పౌడర్ వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టు కలుపుకోవచ్చండి. నేను కొంచెం థిక్గా కలుపుతున్నాను, కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు.
బాగా మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మంచిగా స్మూత్గా షైనీగా ఉంటుంది. 1 అవర్ ఉంచుకోవాలండి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా న్యాచురల్గా హెల్దీగా మనం హెయిర్ ఉంచుకోవడానికి హైబిస్కస్ లీవ్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆనియన్ పీల్ తోటి మనం గ్రే హెయిర్ ఎలా రెడ్యూస్ చేయొచ్చో కూడా ఇంకొక వీడియో చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.